పాసమైలారం ఘటనలో 26కు చేరిన మృతుల సంఖ్య, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. ఇవాళ పాసమైలారానికి రేవంత్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించనున్న సీఎం, బాధితులకు పరామర్శ. తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తే జీతాల్లో కోత, ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ హెచ్చరిక. వైఎస్ఆర్సీపీ యువజన విభాగంతో నేడు వైఎస్ జగన్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై టీడీపీ కుట్రలు, హెలీప్యాడ్కి అనుమతి ఇవ్వకుండా అడ్డంకులు, స్థలం యజమానికి పోలీసుల బెదిరింపు. బాబు పవన్ ముస్లింల హక్కులను కాలరాసే ప్రయత్నాలు చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వైఎస్ఆర్సీపీ, వైఎస్ జగన్ వ్యతిరేకించారన్న అసదుద్దీన్ ఓవైసీ. కూటమి సర్కారు ప్రజలను నిలువునా మోసం చేసింది, ఏడాది కాలంలో ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదన్న భూమాన. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదన తిరస్కరణ, చంద్రబాబుకు కేంద్రం షాక్. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్, ఇవాళ అధికారిక ప్రకటన. టీబీజేబీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నామినేషన్, ఇవాళ అధికారికంగా ప్రకటించనున్న హైకమాండ్. బీజేపీ బీసీల వ్యతిరేకి అని మరోసారి రుజువైంది. బీసీలు నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని పొన్నం ప్రభాకర్ ఫైర్. తెలంగాణ సచివాలయంలో రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ సమావేశం, గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రగతిపై సమీక్ష. విజయవాడలోని పౌర సరఫరాల శాఖ ఆఫీస్ ఎదుట కౌలు రైతుల ఆందోళన, రబీలో కొనుగోలు చేసిన ధాన్యం బకాయిలు చెల్లించాలని డిమాండ్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం ఎదుట గిరిజనుల ధర్నా, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్. అనకాపల్లి జిల్లా నక్కపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట భూ నిర్వాసితుల ఆందోళన, పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత. శ్రీశైల క్షేత్రంలో వెండి రథంపై విహరించిన స్వామివారు, భారీగా తరలివచ్చిన భక్తులు. టికెట్ల రేట్లపై స్వల్పంగా పెంచిన రైల్వే శాఖ, అమల్లోకి వచ్చిన కొత్త ఛార్జీలు. ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇవాల్టి నుండి ఎండ్ ఆఫ్ లైఫ్ వాహనాలకు ఇంధన సరఫరా నిలిపివేత. భారత బాహుబలిని సిద్ధం చేస్తున్న డిఆర్డీఓ, బంకర్ బస్టర్ బాంబును మోసేందుకు తగినట్లుగా అగ్ని-5 మిస్సైల్ ఆధునీకరణ. భారీ వర్షాలతో హిమాచల్లో జనజీవనం అస్తవ్యస్తం, 250 రోడ్లు మూసివేత, విద్యుత్ సరఫరాకు అంతరాయం. కొత్తగా పాన్ కార్డు దరఖాస్తు చేసుకునే వారికి ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి, ఇవాల్టి నుంచి అమల్లోకి కొత్త నిబంధన. నటి షపాలి జరీవాలా ఆకస్మిక మరణంపై దర్యాప్తు ముమ్మరం, యాంటీ ఏజింగ్ టాబ్లెట్లు తీసుకుంటున్నట్లు గుర్తించిన పోలీసులు. సరిహద్దు వద్ద పాక్ జంట మృతి, డిహైడ్రేషన్ వల్ల చనిపోయినట్లు అనుమానం. అమెరికాలోని ఒహియోలో కూలిన విమానం, 6గురు మృతి.